నా ప్రజల్ని కన్నబిడ్డలా పరిపాలిస్తాను. సరేనా? అప్పుడు మీకోసం ధనమే కాదు, ప్రాణమన్న సంతోషంగా ఇస్తాం. ప్రజల కోసమే ప్రభు అన్న నిజాన్ని నిరూపిస్తాను. అలా నిరూపించినాడు ప్రతి ఇంట మీరు తండ్రిగా నిలుస్తారు, దేవుడిగా కొలుస్తారు. మెరుపులా వచ్చావు, కనువిప్పు కలిగించావు. ఎవరు? నేను తమ ప్రజల్లో ఒకటి, సామాన్యుల్లో సామాన్యుడు కావు. నీవు మా ఆత్మీయుడం. నీ వంటి వారు మాకెంతో అవసరం. ఓ మంత్రి గారు రండి. ఏమలా నిలకపోయారు? రండి. వారు మన ఆత్మీయులే. ఈ సృష్టిలో ప్రభువు ప్రజా ఒక్కటేనని ఈశ్వరుడు నిర్దేశం. అందుకే వారు కూడా మాలాగే ఉన్నారు కదూ. విచిత్రంగా ఉంది, నమ్మలేకుండా ఉన్నాను. ముప్పై తిప్పలు పెట్టేస్తున్నాడు. దొరికినట్టు దొరికి దాడిపోతున్నాడే. వీళ్ళు అట్టాడే పట్టు తేవాల్సిందే. అసలు ఇక్కడే ఎక్కడ ఎక్కుంటాడా? అమ్మా లోపల గమనం వచ్చా? నూతి దగ్గర పీపల తీయ నాన్న. నేనే. అవును, ఈ అమ్మాయి మీ అమ్మాయి భలే అందంగా ఉంది. ఈ అమ్మాయి మాత్రం నాకు భలే నచ్చింది మామ. ఏం చేస్తున్నావు? కనపట్టలేదు. ఇక్కడ స్నానం చేస్తున్నా, తొట్టిస్తున్నాను. మామయ్య స్నానం అయిపోయింది, భోజనం కూడా ఇక్కడే. చెప్పు. వీడు పిచ్చోడే ఉన్నాడమ్మా. ఒరే ఇక్కడి నుంచి నువ్వు పోతావా, లేకపోతే తన్నే తీర్చేసి అవతా పారేమన్నావా? వద్దు నాన్న, పాపం చలితో వణికిపోతున్నాడు. ఏం చేయమన్నావమ్మా? వాడిని కాదించుకోమంటావా? చిచి నువ్వెందుకు? టీకి ఉందిగా. ఎన్ని వేలుకుంటుందా నీకు? పోయి ఇక్కడికి రామ్మా, పోదాం. చలి చలి పాప అలా పెరటించు. పెరగట్టేది బాగా తడిసిపోయారు, జలుబు చేస్తుంది. పక్కన మార్చుకోండి. అమ్మా సుబ్బులు. మీ పేరు సుబ్బురా? అబ్బా ఎంత అందమైన పేరు. ఎవరు పెట్టారు? మీ అమ్మ మీ నాన్న? అబ్బా నాకు నచ్చిన పేరే పెట్టారు. వస్తున్నా నాన్న. సుబ్బులు ఆకలిస్తోంది. ఏమైనా వడ్డించాక పిలుస్తాను, మీరు ఇక్కడే ఉండండి. మా నాన్న చూస్తే. మీ నాన్న పేరేం పేరు? సన్నాసయ్య. సన్నాస? వాడి మొహం చూస్తేనే తెలుస్తుంది. సంసార లక్షణాలు ఎక్కడ కనపక్కలేండి. అమ్మా సుబ్బులు అరుస్తున్నాడు. చవట సన్యాసి. ఇదిగో కోటయ్య, పాపం అని భయపడుతున్నావేమో. చేసేవాడెవడు, చేయించేవాడెవడు, అంతా పరమాత్ముడే. అందుకని ఎవ్వరికీ తెలియకుండా పని జరిపించే. నీకే ప్రమాదం రాకుండా మేము ఆదుకుంటాం. తీసుకో. ప్రభువులు మహారాజులైన తర్వాత ఇంకా బహుమానం ఇస్తారు. కోటయ్య, ఇదిగో విషం. ఈ రాత్రికే ద్రాక్షరసంలో కలిపి జయంతి చేత త్రాగించు. చిత్తం. విష ప్రయోగం జరిగిన మరుక్షణమే మాకు ఆ వార్త అందించు. చిత్తం. వెళ్ళు.
యువరాజా, మన సన్నిహితులు సామంతులు అందరూ ఇచ్చేశారు. తమరు ఈ విలాస మందిరంలోనే ఉండడం అమ్మగారికి రాకుమారికి కొంచెం ఆందోళనగా ఉంది. మంత్రి గారు, ఆడవాళ్ళందరినీ ఇలాగే అనుమానిస్తూ ఉంటారు. తమరు వెంటనే కోటకు బయలుదేరడం మంచిది యువరాజా. అలాగే, తప్పకుండా. ఓ. రాజా, నువ్వు కూడా మా వెంట కోటకు బయలుదేరా. మా పట్టాభిషేకం నువ్వు కూడా తప్పకుండా చూడాలి. అదృష్టం. ఏమిటిది? రాక్షసం ప్రభు. రాజా, నువ్వు తీసుకో. క్షమించండి, నాకు అలవాట్లేదు. పిచ్చివాడ, ఇది మత్తు పానీయం కాదు, మధుపానీయం. నువ్వు తాగితేనే నేను తాగేది. తీసుకో. ఆగా, నీ చేత్తో నాకివ్వాలి, నా చేత్తో నీకివ్వాలి. మన స్నేహం వర్ధిల్లాలి. యువరాజా, యువరాజా, ఏమైంది? ఏమిటిది? రాజా, రాజా, యువరాజా, కడుపులో మంట, కడుపులో మంట. యువరాజా, ఇక్కడేం చేస్తున్నావు? ఆ విల్లేమిటి? అబ్బే ఉడతలండి, గొడవ చేస్తుంటే తోలుతున్నాను అంతే. ఉడతలా? అక్కడ యువరాజు గారు సాగు బ్రతుకుల మధ్య నుంచి ఉడతలు గుడుతున్నావా ఇక్కడ? ఈ పళ్ళరసంలో ఏం కలిపా? నేనా? అబ్బే నేనేం కలవలేదండి. దేవుడు సాక్షిగా చెప్తున్నా, నేనేం కలవలేదండి. ఏం కలపలేదు? లేదండి. ఇంకా తాగు. నాకెందుకండి? సభాష్, వేసేశాం కోటలో పాక. విషప్రయోగం జరిగిపోయింది. అయిపోయిందన్నమాట యువరాజు గారి పని మామూలుగా. జయంత్ పరలోకంలో పట్టాభిషేకానికి తరలిపోయాడు. మన మార్గం నిష్కంటకమైపోయింది. ఇక రాజ్యాభిషేకం మామూలుగా తమకే. మీరే ఇక మహారాజు. అది రేపు కొలువులు. అందుకు తగిన కట్టుదిట్టాలన్నీ మేం చేస్తున్నాం ప్రభు. భేష్. కానీ ఈ విషయం మనకు తెలిసినట్టు మరో కంటికి తెలియకూడదు. అవునవునవునవును, అందరిలాగా మనం కూడా పట్టాభిషేక సమయంలో యువరాజు కోసం ఎదురు చూస్తున్నట్టు ఉండాలి మామూలుగా. రాజా, ఈ విషయం అతి రహస్యంగా ఉంచాలి. విషప్రయోగం చేసిన ఆ నీచుడు అతి బలవంతుడు. మనం పెదవి కదపడానికి కూడా వీలు. విషం కక్కించాను, ప్రాణభయం లేదు. రక్షించారు కానీ అంటే స్పృహ ఎప్పుడు వస్తుందో చెప్పలేదు. అదేమిటి? అంటే చెప్పటం కష్టం. వారం రోజులు కావచ్చు, పక్షం రోజులైనా కావచ్చు. అయ్యో, రేపే పట్టాభిషేకం. నాకు తెలియదనుకున్నారా మహామంత్రి గారు? నా శాయశక్తులా ప్రయత్నించాను, యువరాజుకు స్పృహ రావటం లేదు. అయ్యో భగవంతుడు, ఏమిటి చెయ్యడు? రేపు యువరాజుకు పట్టాభిషేకం జరిగి తీరాలి. రాజా, ఈ ఆపద నుంచి కాపాడడానికే నిన్ను భగవంతుడు ఇక్కడికి పంపించాడు. నేనేం చేయగలను? యువరాజు గారికి ఏ విధంగానూ సహాయం చేయలేని స్థితిలో ఉన్నాను నేను. అలా అనకు. రాజ్యం ఒక క్రూర కిరాతకుని పాలు కాకుండా, ప్రజలు ఒక నిరంకుశుని కర్కశ పాదాల కింద నలిగిపోకుండా, అమాయకుడైన మీ యువరాజుకు అన్యాయం కలగకుండా నువ్వు కాపాడాలి. అయితే నన్నేం చేయమంటారు? అల్లాడిపోతున్న ప్రజలను ఆదుకునే అవకాశం ఉంది. నీవు ప్రేమించే ప్రజలను, రాజ్యాన్ని కాపాడే సమయం వచ్చింది. అయితే చెప్పండి, ప్రాణమేమన్నా ఇస్తాను. ప్రాణదానం కాదు నేను కోరుతున్నది. యువరాజుకు స్పృహ కలిగేదాకా నువ్వు యువరాజుగా నటించాలి. కన్న తల్లి కూడా కనిపెట్టలేని సారూప్యం ఇది. రేపు నీకు పట్టాభిషేకం జరుగుతుంది. ఆ ద్రోహుల ఆట కడుతుంది. మంత్రి గారు, రాబోయే ప్రమాదం మీరు గుర్తించడం లేదు.
రాజ్యానికి ప్రజానీకానికి రాబోయే ప్రమాదం ఇంకా గొప్పది కనుక నువ్వు అంగీకరించక తప్పదు. వద్దు, నేను సామాన్యుణ్ణి. ఈ రాచరిక మర్యాదలు నాకు తెలియదు. ఈ మోసానికి నేను అంగీకరించను. మోసం? ఎవరిని మోసం చేస్తున్నావు? మోసం తలపెట్టిన మోసగాళ్లను న్యాయం కోసం మోసం చేస్తున్నావు. రాజా, ఇవి చేతులు కావు. ఈ ప్రమాదం నుంచి నువ్వే రక్షించాలి. నిన్ను నేను నీడలా చూసుకుంటాను. ఈ పట్టాభిషేకం తప్పిపోతే యువరాజుకి ఈ జన్మలో రాజ్యాధికారం రాదు. ఈ రాజ్యాన్ని, ప్రజలను, యువరాజుని కాపాడడం నీ చేతుల్లో ఉంది. ఏమంటావు? మీ ఇష్టం. రాజా, రాజా